ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాయి. పోయిన గురించి ఏడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడతావయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజేకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టెలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి. ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. వడికో ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ బండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1-2కి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి 1/2 మైలు దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళకు కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి. మనకు కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. ఉన్నమాట అన్నావు తల్లే. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు అక్కడ. వెంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆస్పత్రి కట్టాలి. నలపతి, నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు. గుడి కావాలంటే కట్టేస్తాం అని ఆసుపత్రి చాలా పెద్ద విషయం. మరి అది సర్కారు వాళ్ళే చేయలేపారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మనం మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆస్పత్రి కడుతున్నాం. ఆస్పత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. కట్టద్దు ఆస్పత్రి. ఎందుకు వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్రా అయితే చెప్పు, ముందరుసులో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగొడతలు మన ఇంటికి అంటిసావు. అస్సలు సెట్ అవ్వ వయసు. వెళ్ళన్నా వెళ్ళన్నా. Interesting. Arjun, I'm impressed, man. I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like a group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. Oh, I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. బై ద వే, ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్. తెలుసండి. నైస్ టు మీట్ యూ, దళపతి. యు ఆర్ దళపతి. సో మిస్సెస్ భార్గవ్, ఐ థింక్ యూ షుడ్ డూ ద హానర్స్. అయ్యో, నేనెందుకు? రండి, వెళ్ళేసి పిలుస్తున్నాను. నాకు మంచి ముగ్గురు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నాకు కాదు, మీ యొక్క దళపతి నా కోసం. ప్లీజ్ నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా
ఈ కూడు గుడ్డ నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదే విధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళ కాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. డాక్టరయ్య అట్ట చేస్తారన్న నమ్మకం నాకుంది. కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్. అవునవును. ఏ వయసు? సార్ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తావా? దిస్ ఇస్ నాట్ రైట్. సార్ ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్, ఓకే. ఏంటి ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిల్బరేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరున ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రామిస్. మరి ఇంకేంటి? విజయ్ భార్గవ్. చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్న. దుర్గి, గురజాల, రెంటచింతల ఊరోళ్ళు ఈడకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవాసని పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్న. సిటిజలక ఏంది యవనం తిరగబెట్టిందా? పట్టపగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని అదిరిందే. మన ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక సామి అంటూ ఈరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూర్చున్నావే. అరే పారా. మీ సర్వీస్ మోటివ్. ఏ ఊరు ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. సెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడ నా అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుడు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకి పెట్టండి. మీకు దండాలయ్యా. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మల్లేనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టొచ్చాయిసు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి టప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది. మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా. రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. అసు అసు దళపతి
ఎక్స్క్యూజ్ మీ సార్, విజయ్ భార్గవ్ వైఫ్ డెలివరీకి అడ్మిట్ అయ్యారు. Very good. షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకో అరగంటలో నార్మల్ డెలివరీ అవుతుంది. దిస్ ఇస్ అర్ రిపోర్ట్. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. ఎందుకు డాక్టర్ సిసేరియన్? అంతా నార్మల్గానే ఉందిగా. నా మొహం చూసి ఏమనుకుంటున్నావు? జీసస్ క్రైస్ట్, మదర్ తెరేసా, నైటింగేల్. మెడిసిన్ ఇస్ నాట్ అ సర్వీస్. ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్. నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రసవం, రేపు డిశ్చార్జ్. వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పని చేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు ఉంటుంది. 5,000 రూపాయలు అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో చుట్టుంది. కళ్ళు, కాళ్ళు, నోరు, ముక్కు, పళ్ళు, ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు, రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్. దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకే సిజేరియన్ అంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్. షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. umbilical cord collapse అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. అనస్థెటిస్ట్ లేట్ డాక్టర్. ఓ యా. వై కాంట్ యు ట్రై ఇట్? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిజేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా? మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిజేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. umbilical cord collapse. సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి సి, మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియన్. డాక్టర్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెంసేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా, ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పీక చుట్టుకున్నది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. ఆయనతో చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా. అన్నా, అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానా? వస్తానా? నాన్నా, అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా? ఏనుగు కదా. నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవత బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టి క్యాలెండర్. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోద్ది. పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఒకరోజు భయంకరమైన వాన. ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐస్ వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వాన్లో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా,
చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలా ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా. ఇలా మాట కలిపి ఊసులాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత బేవకూఫ్. మీ అమ్మని పంజాబ్కి ఎత్తకపోయాడు. అయ్యో మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా. పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవా, నువ్వెట్ట పుట్టావో చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో 4 వైపులా బట్టలు చుట్టి ఎవరో 4 ఊరు పేరో తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా? ఆడ అయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారులా పుట్టబోతున్నాడు. డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్. ద బేబీ ఈస్ టర్నింగ్ బ్లూ. అనస్థీసియా ఏ లెవెల్కి ఇచ్చారు? బీపీ చెక్ చేశారా? లేదు డాక్టర్. ఇది కూడా. మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు? వస్తాడ్రా, వస్తాడు. సబ్కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక ½ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ వెళ్తాం బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిడ్డని క్లియర్ చేయండి. Oh my God. Where is Kazi? Where is Kazi? Where is Kazi? కాశీ వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. ఓకే? కాశీ, కాశీ! నేను ఐసిని ఇప్పుడు చూడాలి. ఆకలేస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐసిని చూడాలి. రే రే భార్గవ్, ఐసే! రే భార్గవ్, అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. ఐసో ఐసో చెప్పు ఐసో. డాక్టర్ ఐసో, ఇక్కడ మొత్తం తప్పే దళపతి. మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. ఐసో 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 నన్ను వదిలేళ్ళకే, నన్ను వదిలేళ్ళకే ఐసో.